వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో చేగుంట ఉప సర్పంచ్ రఫీయుద్దీన్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ప్రేమరాగాలతో ఉండాలని, భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. మరి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సృష్టి ఇంత మంచిగా ఉంది అంటే కారణం ప్రజలలోని దైవభక్తి. దైవభక్తితోటే సృష్టి ఇంత అందంగా ఉన్నది. సూర్యుడు మంచిగా ఉన్నాడు, భూమి మంచిగా ఉన్నది, నదులు మంచిగా ఉన్నాయి, మనుషులు అవి సృష్టి, మానవ జన్మ అనేది ఇంకా జరుగుతుంది అంటే దైవభక్తి. అది దైవభక్తి ఉంటే రాక్షసత్వం అనేది దూరం అవుతుంది. రాక్షసత్వం దూరం అయితే మానవత్వం అనేది మనుషులలో వస్తుంది. మానవత్వం వచ్చిందంటే మనుషులు మంచి నడవడిక నడుస్తారు. ఇతర ప్రాణుల మీద, జంతువుల మీద కానీ మనుషుల మీద కానీ దయాదాక్షిణ్యం అనేది వస్తుంది. ఈ దయాదాక్షిణ్యము సృష్టి మంచిగా అభివృద్ధి చెందుతుందంటే కారణము దైవభక్తి వలనే అవుతుంది. దైవభక్తి లేనివాడు రాక్షసుని సమానం. రాక్షసులుగా మారుతారు మనుషులు దైవభక్తి లేకపోతే. కనుక ఈ దేవాలయాలను బాగా అభివృద్ధి చేయాలి. ఏ కులమైనా సరే, మస్జిద్ అయినా సరే, మందిర్ అయినా సరే, చర్చ్ అయినా సరే, తమ తమ కులాల తమ దైవ మందిరాలను అభివృద్ధి చేయాలి. తమ గ్రంథాలను పాటించాలి. ముస్లిం ఖురాన్ని పాటించాలి, క్రిస్టియన్ బైబిల్ని పాటించాలి, హిందూ భగవద్గీతను పాటించాలి. అందరూ తమ కులాలను కరెక్ట్, అన్ని కులాలలో ధర్మాన్ని పాలించమనే ఉన్నది, న్యాయంగా నడుమనే ఉన్నది. పాపం అంతం కావాలనే ఉంది, రాక్షసత్వం అంతం కావాలనే ఉంది అన్ని కులాలలో. కనుక తమ కులాలలో దైవభక్తితోటి బతికి సృష్టిని రాబోయే తరాలకు చల్లగా వాళ్ళకు అప్పచెప్పాలి మన బాధ్యత. కనుక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఓం నమః శివాయ. సార్ ఇక్కడ ఇది 9వ శతాబ్దంలో స్థాపించబడిన శివలింగము. ఒకటి అష్టభైరేశ్వర స్వామి, రెండవది 11వ శతాబ్దంలో అది స్వయంభులింగము, పుట్టిన లింగము. 11వ శతాబ్దంలో యోగులు తపస్సు చేస్తూ ఇక్కడ స్వయంభులింగము ఏర్పడింది. ఇక్కడ ఇది శతాబ్దాల నుంచి పైకి 3 కిలోమీటర్ హైట్ ఉంటుంది. అక్కడ కూడా పోలేరమ్మ ఉంటుంది, అక్కడ తిరుమలేశ్వరుడు ఉంటాడు. అక్కడ పైన గుట్ట పైన బండ మీదనే ఒక యక్షగుండం ఉంటుంది. యక్షగుండంలో ప్రతి సంవత్సరము ఎండాకాలము ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, అందులో నీళ్లు తగ్గాయి. అందులో అంటే యోగులు ఆ యక్షగుండంలో స్నానం చేసేవారు అన్నమాట. ఈ గుడికి ఈశాన్య దేశంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ ఈ కోనేరులో ఎవరు కానీ కోరికలు కోరుకొని ఆ స్నానం చేసినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం బాగలేకుండా కానీ, ఉద్యోగాలు రావాలని కానీ, మనము అన్నీ ఏదైనా దరిద్రం పోవాలనేదని దాంట్లో స్నానం చేసినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ ఈశాన్యంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటుంది, ఇక్కడ గణపతి ఉంటుంది, ఇక్కడ శనేశ్వరుడు అనేది కొత్తగా ఇక్కడ ఏరియాలో ఏడలేదు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడ లేదు, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర ఇక్కడ ఎక్కడ లేని శనేశ్వరుడు ఏంటంటే ఆ శనేశ్వరుడు లింగంలో శని, లింగాకారంలో శనేశ్వరుడు ఉంటాడు. గొప్ప సౌకర్యం ప్రజలకు అందుబాటులో, గొప్ప సౌకర్యం. లేకపోతే మహారాష్ట్రలో ఇది ఏంటంటే లింగాకారంలో శనేశ్వరుడు. ఇక్కడ సంతాన నాగదేవత అనేది ఏంటంటే సంతానము లేనివారు, పెళ్లి కానివారు ఇక్కడ పూజ చేసుకుంటే వాళ్ళకు ఆ కోరికలు నెరవేరుతాయి. సంతాన నాగం ఏకనాగ జోడి నాగము కాదు, ఐదు నాగ జోడి నాగము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయము, మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, కుక్నూరు గ్రామం, బస్వాపూర్ క్షేత్రంలో గల కొండ గుహల్లో వెలిసిన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయము. ఇక్కడ స్వయంగా వెలిసిన పుట్టులింగం ఉంటుంది, జంటలింగం ఉంటుంది. ఇక్కడ ఏరియాకి ఇదే పెద్ద టెంపుల్. ప్రతి సోమవారం అన్నదానము, ప్రతి అమావాస్య పౌర్ణమికి అన్నదానము అఖండ జరిగింది.